ఓ వాగు ఇద్దరు రైతుల మధ్య వివాదానికి కారణమైంది. సంగం మండలం తలుపూరుపాడు గ్రామంలో ఈ వివాదం చోటు చేసుకుంది. మీరామోద్దీన్ ఇటీవల ఆ ప్రాంతంలో పొలం సాగు ప్రారంభించాడు. పొలానికి ఆనుకున్న వాగును ఆక్రమించి తన పొలంలో కలుపుకున్నాడు. ఇక్కడే సమస్య ప్రారంభమైంది. అప్పటికే గత 20 సంవత్సరాల నుండి పక్కనే పొలం సాగు చేసుకుంటున్న బాదుల్లా అనే రైతు వాగు ఆక్రమణను ప్రశ్నించాడు. తమ పొలంలోని అదనపు నీటిని వదిలేందుకు వీలు లేకుండా చేశారని మీడియా ముందు వాపోయాడు. ఇదేందని ప్రశ్నిస్తే తనపై దుర్భాషలాడుతూ అక్రమ కేసులు పెడతారని బెదిరిస్తున్నారని తెలిపారు. పంట చేను మేసినట్లు గ్రామంలోని కొందరు పెద్దలు ఈ ఆక్రమణదారుడికి అండగా నిలబడ్డారని అన్నారు. పూర్వం నుండి వాగు ఉండేదని, ఈ వాగు ద్వారా పొలం నీరు దుబ్బూరు కాలువకు వెళ్లేదని తెలిపారు. తమ పొలంలోని అదనపు నీరు విడుదల కాకుంటే పంట పాడవుతుందని తెలిపారు. అధికారులు స్పందించి వాగుపై విచారణ జరిపి ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అందరి దాంట్లో ఉంది వాగు, అందరి దాంట్లో వాగు ఉంది. వాళ్ళందరూ అవన్నీ తేల్చిన తర్వాత ఎవరు తేల్చాలో ఎవరు తేల్చినప్పుడు ఆగని నువ్వు కేటాయించినవా? నువ్వు కేటాయించినవా? పూర్వం మేము నువ్వు తీసుకో ముందు నుంచి మేము చేస్తున్నావు కాదు. పోయేదానికి నీళ్లు పెట్టి పోయేదానికి నీకు అవసరం లేదు. మాట అవసరం లేదు. మాట అవసరం లేదు. నీకేమైనా ఇబ్బంది అయిందా? నీకేమైనా ఇబ్బంది అయిందా? నీది అడ్డు ఉండేది, ఇది కాదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు కైలు పెట్టి పైరు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నది. పైరు పెట్టేదానికి కాదు. పెట్టినవా పైరు? పెట్టినవా పైరు? నీకు చేస్తే నీకు ఇబ్బంది చేస్తే అప్పుడు నీకు ఇబ్బంది అయితే అప్పుడు నీకు ఆగుతున్నాయి కదా. నీకు యాడ్ ఆగిన నీళ్లు నీకు యాడ్ చేసిన వాడు నువ్వు చూపించేది ఆడా. నువ్వు నీకు కైల మీద నుంచి కైలు నీళ్లు పోతున్నాయి కదా. ఏ నీళ్లు కైల మీద నుంచి పోతున్నాయి కదా. ఎక్కడ కైలు నుంచి అయ్యా ఏం లేదు. ఇక్కడ ఎన్ని జరిగే విషయాలన్నీ ఏంటంటే, ఇక్కడ నా పేరు బాదుల్లా. ఇక్కడ నేను గతంలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సాగు చేసుకుంటున్నాను. ఇటు వల్ల వచ్చేసి ఖాదర్ భాష కొడుకు మీరామోద్దీన్ వాళ్ళ అబ్బాయి వచ్చి ఇటు వల్ల ఒక 2 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాడు. మేము గతంలో 20 సంవత్సరాల నుంచి పైకి పడిగా ఉన్నాము. ఆయన వచ్చేసి ఇక్కడ వాగు ఉంటే పూర్వకాలం నుంచి వాగు ఉండే దాన్ని ఆ వాగుని పొలం బతికి చేసేసుకుని పొలం మాదేని చెప్పేసి ఆయన అట్టుకట్టు వేసుకోవటం, నీళ్ళు రానికుండా చేసుకోవటం, మా కైలు నీళ్ళు కూడా బయటికి కొనకుండా తూములు పని మొత్తం మట్టి కుట్టేయటం ఇలా చేస్తున్నాము. అదేంటి అడిగితే ఎస్ఐ గారి మీద వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటాం, అన్నీ మాకు పంపిస్తూ ఉంటాం. మేము ఏం చేయలేక ఉన్నాం. తెలుగుదేశం వాళ్ళు కూడా దీనికి వాళ్ళకి పద్ధతి ఇస్తున్నారు. అదేంటంటే అడిగితే మీరేం చేసుకోబోమని అని అంటున్నారు. దీనికి దారులు నేను ఎప్పటి నుంచో రోడ్లన్నీ తయారు చేసినవన్నీ కూడా మేము చేసి పెడితే దాన్ని నేను చేసి పెట్టిన దాన్ని కూడా మాదేని చెప్పి వాళ్ళు అన్నిటికీ అడ్డం వచ్చేసి మా రోడ్ల మీద రావటం పోవటం, ఏదైనా అడిగితే దాని గురించి పెద్ద ఇచ్చేస్తున్నారు. దాన్ని మీరు ఏదో మాట్లాడి దాన్ని నాకు న్యాయం చేయాలి. పేరు కరీముల్లా, తలుపుపాడు గ్రామ రైతు. అయితే ఇక్కడ వాగు పూర్వం నుంచి కూడా ఈ వాగు శ్రీకొల్లం నుండి గురువారెడ్డి చెరువు నుండి ఈ అలుగు నీరు అయితేనేమి, వరద నీరు అయితేనేమి, ఈ పొలాల గుండా నీరు ఈ కాలువ గుండా ఈ వాగు గుండా దువ్వూరు చెరువు అనేటువంటిది ఆ చెరువుకి ఎర్ర నీళ్ళంతా కూడా పోవడం కూడా జరుగుతుంది. అయితే ఖాదర్ భాష కుమారుడు మీరామోద్దీన్ అనేటువంటి వ్యక్తి ఈ వాగుని ఆక్రమణ చేసి ఈ వాగులు అడ్డకట్టేసి ఈ వాగు నాది, నేను కబ్జా చేసున్నాను, నేను ఆక్రమించున్నాను, ఇది నా పట్టా భూమి అని చెప్పేసి బాదుల్లా అనే వ్యక్తితో దుర్మార్గంగా అతన్ని దూషించడము, అతను దుర్భాషలాడడం, అతను గొడవలు పెట్టడం కూడా జరిగింది. నేను ఈరోజు సంబంధించినటువంటి పోలీసు అధికారి వారు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చిన తదుపరి కూడా వాళ్ళకి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి కూడా చెప్పి ఇక్కడ ఈ వాగుకి ఏ విధంగా దురాక్రమణ చేసి ఉన్నారంటే కూడా నేను వివరించి చెప్పడం కూడా జరిగింది. సంబంధిత ఇరిగేషన్ అధికారులకు, రెవెన్యూ వారికి కూడా తెలపమని కూడా వాళ్ళు కోరడం జరిగింది. రేపు సోమవారం గ్రీవెన్స్ డేలు కూడా దీని మీద కూడా నేను
అర్జీ దాఖలు చేసి వాళ్ళకు సమర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి ఆక్రమణ చేసుకుంటూ పోతా ఉంటే చుట్టుపక్కల ఉండే రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. తర్వాత నార్మల్ ఇవన్నీ కూడా మునిగిపోయి చాలా నష్టం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా ఇదే విధంగా కూడా జరగడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ వాగు తవ్వకం జరగాలనే ఉద్దేశంతో జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారిని కూడా నేను విన్నవించుకున్నాము. వారు కూడా సంబంధిత అధికారులు కూడా వాళ్ళు ఆదేశాలు కూడా కోరడం కూడా జరిగింది. అవకాశం ఉంటే రైతులు నష్టపోతున్నారు, వారికి ఆ వాగు అనేటువంటిది చౌటు వాగు అనేటువంటిది తవ్వకం చేయడానికి కూడా కోరడం జరిగింది. కానీ ఈ రోజు పరిస్థితి దీన్ని ఇలా పెట్టి ఇలా ఈ విధంగా ఆక్రమణ చేసి తర్వాత వాళ్ళు వైసీపీ నాయకులు దారుకు ఆటంకాలు పరుస్తున్నారు, ఆక్రమణ చేస్తున్నారు, ఇతరులకు ఇబ్బంది పెడుతున్నారంటున్న దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఇక్కడ ఆక్రమణ జరిగింది పరిస్థితి ఏం కాదు. కాకపోతే వాళ్ళ పొలాలు ఎదురుగా ఉండేటువంటి వాగులు కూడా తూములు ఉండేటువంటి వచ్చిపోయిన రహదారులన్నీ కూడా ఉండకూడదని చెప్పేసి దౌర్జన్యం చేస్తూ ఈరోజు టీడీపీ వాళ్ళు వైసీపీలు వాళ్ళ మీద ఆరోపణ చేస్తూ దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇది మంచి పని ఇది కాదని చెప్పేసి సంబంధిత అధికారులు కూడా నేను చెప్పడం కూడా జరిగింది. వారు కూడా దీని మీద ఉన్నత అధికారులు కూడా తెలియజేస్తామని కూడా